ఇక్కడ ఎప్పుడు ఇదే మాట అయిపోతున్నాయి ఓపెన్ చేస్తాం ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మరియు వివిధ పార్టీల సహకారంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు బంద్ను ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం మొత్తం బంద్ ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు
70 సంవత్సరాలు గడుస్తున్నా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 ఒక్కసారి మనం అందరం కూడా చదివితే రాజ్యాంగంలో ఉన్నటువంటి బీసీలకు కల్పించాల్సినటువంటి 56% రిజర్వేషన్ ఇప్పటి వరకు లేదు. దేశంలో చూసుకోండి, రాష్ట్రంలో చూసుకోండి, చాలా మందికి అగ్రకులాల వ్యక్తులే ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఒకసారి మనం అందరము పేర్లుగానే చదవడానికి మొదలు పెడితే అగ్రకులస్తులే అన్నిట్లో, ప్రజాప్రతినిధులు కానీ మిగతా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా వాళ్ళే ఉండడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఎన్నికల కన్నా ముందు బీసీ డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అన్ని పార్టీలను కలుపుకొని ప్రతి పార్టీ మద్దతు తెలపడం జరిగింది. బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, 42% బీసీలకు అన్యాయం జరుగుతుందని. వాస్తవానికి బీసీలకు రావాల్సింది 56%. 42% అన్న అమలవుతుందంటే అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. కానీ ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు చేసినా, ఎన్నో ఏళ్ళకెళ్ళి ఉద్యమాలు చేసినా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈరోజు విచిత్రం ఏంటంటే మీరు అందరూ కూడా చూస్తున్నారు, చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు కొందరు అగ్రకులాల వాళ్ళు. ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ మిగతా పార్టీలు అన్నీ కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బంద్ ప్రకటించినాయి. మరి ఏ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేరని ఈరోజు అందరూ అనుకుంటున్నారు. అంటే బీసీలు అంటే ఈరోజు అగ్రకులాల వారికి అన్ని పార్టీలకు కూడా చులకన రావడం జరిగింది. మీరందరూ బంధుకు ప్రకటించారు, మద్దతు తెలిపిండ్రు, బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంటే బీసీలకు వాళ్ళందరూ కూడా కలిసినట్టుగా లేరు, బలంగా లేరనే కదా మీరు బీసీలందరూ కూడా చులకన చూస్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని ఈరోజు అందరూ కూడా బీసీ నాయకులు అందరూ కూడా ఒక అడుగు వింటికేయడం జరిగింది. బీసీలకు అన్యాయం జరిగితే ఈరోజు రాష్ట్రం మాత్రమే బంద్ జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అల్లర్లు కూడా జరిగే సూచనలు ఉన్నాయి. 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే తెలంగాణ కోసం ఉద్యమించినామో అదే ఉద్యమం మొదలవుతుందని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరియు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులకు ఈరోజు రాష్ట్రంలో ఉండి ఏదైతే మీరు చక్రం తిప్పుతున్నారో, బీసీలకు అన్యాయం జరగాలని చక్రం తిప్పుతున్నారో వాళ్ళందరికీ కూడా మరికెల్ వేదికగా హెచ్చరిస్తున్నాం. బీసీలకు అనేక విధాలుగా ఈరోజు ఆర్థికంగా చూడండి, చదువు పరంగా చూడండి, అన్ని విధాలుగా ఉద్యోగ పరంగా చూడండి, అన్ని విధాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. మాకు నిజంగా చెప్తున్నామంటే బీసీలుగా పుట్టిన అందరం కూడా ఎందుకు పుట్టినామా అనే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ అన్నగారిల కులాలన్నా పుట్టిలేము, ఇక్కడ ఉన్నత స్థాయిలో కులాలన్నా పుట్టిలేము. బీసీలుగా పుట్టి ఈరోజు ఎక్కడ ఆకుండా మిగిలిపోయినాం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకటే చెప్తున్నాం, అన్ని విధాలుగా బీసీలు నష్టపోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏ విధంగా బంద్ చేసినామో బీసీలకైనా విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా 42% రిజర్వేషన్తో ఈరోజు ఎలక్షన్లు నిర్వహించకపోతే రాష్ట్రంలో ఎన్నికలు జరగనీయం. ఇది బీసీ ఉద్యమకారులుగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికలు కాదు కదా, ఏ ప్రజాప్రతినిధి కూడా, ఏ ఒక్కరు కూడా, అది కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ రోడ్ల మీదకి రానివ్వమని కూడా హెచ్చరిస్తున్నాం. మాకు పార్టీలతో సంబంధం లేదు, మా నినాదం ఒక్కటే, బీసీ నినాదం. బీసీలందరూ కూడా అభివృద్ధి చెందాలి, రాజకీయంగా ఎదగాలనే నినాదమే మా నినాదం. కాబట్టి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం, నా పార్టీ నీ పార్టీ కాదు, నా కులం నీ కులం కాదు. బీసీ కులాలంటే ఎన్నో కులాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి రారని కూడా మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి బీసీ నాయకులు కానీ ఏకతాటిపైకి వస్తే ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవలేరు, ప్రభుత్వాలు కూడా నడుపుకోలేరని కూడా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మన మరికెల్ మండలంకి వెళ్ళి ఈరోజు బీసీ ఐక్యవేద తరఫున
మేము బీసీల కొరకు అందరం కూడా అన్ని పార్టీల తరఫున కూడా ఈరోజు ఐక్యంగా ఈరోజు ఈ పోరాటానికి నాంది పలికినాం. ఎందుకంటే రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ప్రతి మండలంలో కానీ డిస్టిక్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా దేశంలో కానీ చూసి వాళ్లకు దడలు పుట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజే మొలకేసినాం. ఈ మొలక పెద్దగా ఇంకా ఎన్నో అవకాశాలు చేజిక్కించుకోవడానికి మేము అన్ని రకాలుగా మేము ముందుకెళ్తాం. మమ్మల్ని మీరు గుర్తిస్తేనే కానీ మీకు రేపటి నాడు ఏదైనా కానీ ఉంటుంది. మమ్మల్ని గుర్తించకపోతే మాకు 42% ఇవ్వకపోతే మీకు ఏ విధంగా గుణపాఠం నేర్పాలో ఇంతవరకు కూడా మా తమ్ముడు చెప్పిండు. అంతకన్నా ఎక్కువ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు బీసీల 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మరికల్ మండల కేంద్రంలో బీసీలందరూ కూడా ఒక కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. మరి మన రాజ్యాంగ పరంగా మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు గడిచినది. అయినా కూడా మన బీసీలందరూ కూడా అణగారిన కులాలుగా అగ్రవర్ణాల క్రింద మనం బతుకుతూ మనం రాజకీయ పరంగా విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనల్ని ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా గుర్తించలేదు. కాబట్టి ఈరోజు మనము పార్టీలకు అతీతంగా బీసీల మందరం ఐక్యంగా ఉండి మాకు 42% రిజర్వేషన్ ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల వరకే ప్రకటించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక ప్రభుత్వం కూడా దయచేసి మా యొక్క విన్నపాన్ని మన్నించాలని కూడా కోరుకుంటూ ఈ సభ ఈనాటి సమావేశానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము అగ్రకుర్ణాలకు వ్యతిరేకం కాదు. మేమెంత ఉన్నామో మా హక్కు మాకు ఇవ్వండి, మీ హక్కులో మీరు ఉండండి. అదేవిధంగా మా హక్కులను కాల రాస్తూ ప్రతి విషయంలో కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా మేము గురవుతున్నాం. ఎందుకంటే మా అనవరిన కులాలు ఎప్పుడు ముందుకు రాలేవు, ఏ విధంగా అన్ని దాంట్లకు ముందర రాలేవు. కనుక మేము ఇబ్బంది పడుతున్నాము. మా హక్కు ఎంతో మాకు ఇవ్వగలరు, మీ హక్కు ప్రకారం మీరు ఉండాలని అదేవిధంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ కులాలకు ఉద్యోగకు నమస్కారములు, మరియు విలేకరులకు కూడా నమస్కారములు, పోలీస్ శాఖ కూడా సహకరించినందుకు నమస్కారములు. మా బీసీలకు కులాన్ని వెనుకబడి కులాలను అనగదొక్కిన ఆ సంఘాలను మేము ఎంతో నశించిపోతున్నాము. మాకు కేటాయించిన మా శాతాన్ని మాకు కేటాయించాలి. మాపై మీరు ఒక్కొక్క నాయకుడు మా బీసీలను అందరినీ ఎన్నో దినాలకు వెళ్ళి అనగదొక్కుతున్నారు. అనగదొక్కకుండా మాకు ఇప్పుడు రిజర్వేషన్ మాకు కేటాయిస్తే మేము కూడా ముందంజలో ఉంటాము. ఒకవేళ మాకు ఇవ్వకపోతే మేము ఇంతకైనా తెగిస్తాము. దాంతోపాటు 40% రిజర్వేషన్ ఇచ్చారు తెలంగాణ. దాన్ని ఎవరు చేయాలయా? పార్టీ చేయాలి. బీజేపీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ అంతా సిపిఎం అందరు ధర్నా చేస్తే కోర్టు ఏమో ఆ కోర్టు అంటది, సుప్రీంకోర్టు అంటది, ఈ కోర్టు అంటది. వాళ్ళకి తిక్కలేవి ఈ రోజు రోడ్ల మీద కూర్చోబెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ బీసీల కోసం ఎంతకైనా పోరాడతాం. దాన్ని మాకు ఇచ్చే వరకు మేము త్యాగాలకైనా సిద్ధపడతామని కోరుకుంటూ జై బీసీ. అఖిలపక్ష నాయకులకు మరి గ్రామస్తులకు అందరి కూడా నాయకు నమస్కారాలు. దాదాపు అన్నగారు చెప్పినట్టు 75 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క భారతదేశంలో కానీ ఈ యొక్క బీసీలు అనేక కులాలుగా విభజించి ఈ దేశంలో అతి అంటే ఈ దేశంలో ఎక్కువ మందికి బీసీ కులమే ఎక్కువ మంది. కానీ ఈ రోజు దాకా ఈ యొక్క బీసీలకు 42% రాలేదు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15 పరంగా అన్ని యొక్క కులాలకు సమానంగా మనకు కూడా 56%గా బీసీలకు 56% రిజర్వేషన్ ఇవ్వాలని ఆ యొక్క అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇప్పటిదాకా కూడా ఆ యొక్క కళను నెరవేర్చలేదు. అనేక పార్టీలు కానీ అనేక ఇతర ఇతర పార్టీలు కానీ సిపిఎం కానీ ఇటువంటి అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ఈ రోజు దాకా ఈ యొక్క బీసీలను ఎవరు కూడా గుర్తించలేదు. ఈ రాజకీయంలో మనం చూస్తూ ఉంటే
ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే లేడు, ఎవరు లేడు. మన ఒక బీసీ నాయకుడు ఎదగాలనుకుంటే అనేక మంది ఇతర వేరే వాళ్ళు మనం తొక్కాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు బీసీలు. కానీ ఏ యొక్క ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఈ యొక్క బీసీలను ఎవరు గుర్తిస్తలేరు. కాబట్టి ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, లేకపోతే మా ఉద్యమం వీటితో ఆపము. దేశవ్యాప్తంగా కూడా అనేక లొల్లీలకు మేము తాల్పడతామని తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు బర్కల్ మండల కేంద్రంలో అఖిలపక్షం సమావేశంలో బీసీల ఐక్యత కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘ పెద్దలు మరియు పార్టీ నాయకులు, తర్వాత బీసీ సోదరులు, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేదిక తరపున గత 10 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాము. దాంట్లో భాగంగానే మొన్న అధికారం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్ని గవర్నమెంట్ కు సూచించాము. అయ్యా, మీరు 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారు, కానీ రాజ్యాంగ పరంగా చాలా అడ్డంకులు వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో మీరు 9వ షెడ్యూల్ని మీరు మార్చి దాంట్లో మా బీసీలకు ఎవరు ఎంత ఉన్నారు, ఏ కులము ఎంత ఉంది అని ప్రతిపాదిక ప్రకారంగా బీసీలకు వాటా కల్పించాలి. ఈ రోజు మనం అంటున్నాం 42%, 50%, 56% అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి బీసీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రతి చిన్న కులంతో సహా ఉన్నటువంటి ఏదైతే ముందంజలో ఉన్నటువంటి కొన్ని మన బీసీ కులాల్లో కూడా ఉన్నాయి, వాళ్ళతో పాటు కలిస్తే 70% దాటుతుంది. ఇది గవర్నమెంట్ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఈ రోజు ఏం చేస్తుంది అంటే నామికవాసిగా బీసీలకు ఏదో 42% రిజర్వేషన్ కల్పించి చేతులు దులుపుకోవాలంటుంది. కానీ ఇది జరగదు. ఇప్పటి నుంచి బీసీలు మేల్కొన్నారు. బిడ్డ, ఏ ప్రభుత్వం రాని, ఏ నాయకుడు రాని, మా బీసీల వాటా బీసీలకు ఇచ్చేంత వరకు మీకు ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. బీసీల ఐక్యత కల్పించాలి, బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 42% కాదు 56% రిజర్వేషన్లు కల్పించాలి. పోరాడదాం, బీసీలకు 56% రిజర్వేషన్లు కల్పించేదాకా పోరాడదాం. బీసీలకు 56% రిజర్వేషన్లు కల్పించేదాకా పోరాడదాం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి తెలంగాణ బంధు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో భాగంగానే మన మరికల్ మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో, ఇతర పార్టీల ఆధ్వర్యంలో బీసీ బంధు నిర్వహిస్తున్నాం. ఈ బీసీ బంధుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధర్నాకు ఇచ్చేసినటువంటి బీసీ సోదరులకు మరియు ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, పోలీసులు సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటారని అసెంబ్లీలో అన్ని పార్టీలు తీర్మానం చేసి మరి గవర్నర్కు పంపడం జరిగింది. ముఖ్యంగా అందరు ఈరోజు అనుకోవడం ఏంటంటే మరి కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, మరి బీజేపీ అన్ని పార్టీలు కూడా ధర్నాకు పిలిపించినాయి. మరి చేయాల్సింది ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి ఏర్పడుతుంది. పైన ఇప్పుడైతే ఎవరైనా గద్దెలు ఉన్నారో వాళ్ళు ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ బీసీలకు రిజర్వేషన్లు ఆశ చూపి ఓట్లు దండుకొని అధికారంకు రావాలని ఆలోచన తప్పితే వీళ్ళకు ఖచ్చితంగా నిజంగా ఇవ్వాలని వాళ్ళకు ఏ కోశాన లేదని అనిపిస్తుంది. కాబట్టి అటువంటి దానిని కూడా మనం బీసీలు అందరం కూడా ఏకమై పార్టీల జెండాలను పక్కన పెట్టి మనకు రావాల్సిన రిజర్వేషన్ ఎంత రావాలో అంత వచ్చే వరకు ఖచ్చితంగా పోరాడాలని, మరి
గతంలో మనం తెలంగాణ కొరకు ఎలాగైతే పోరాటమో కులాల వారిగా అన్ని గుణంగా ఎలాగైతే చేసినామో, ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ వంట వార్పు కానీ ఎలా చేసినామో ఆ రకంగా మనము రిజర్వేషన్లు మనకు కావాలి, ఎంత రావాలనో అంత రిజర్వేషన్లు వచ్చే వరకు ఖచ్చితంగా పోరాడి సాధించాలంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని అందరం కూడా ఏకదాటిపై ఐక్యమత్యంగా ఉండి వచ్చే వరకు విశ్రమించకుండా మనము ధర్నాలు కానీ ఇవన్నీ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఈరోజు 40% రిజర్వేషన్ కొరకు ఆర్ కృష్ణయ్య గారు బంధువు పిలుపునిచ్చి అదే మహేష్ గౌడ్ గారు సమ్మెకు అనుమతించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అఖిలపక్ష నాయకులు అందరూ వచ్చి 42% మాకు కావాలని చెప్పి ఈరోజు ధర్మ శ్రేణి సాధించడం జరిగింది. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. మీరు కానీ ఇట్లే నాస్తానంటే ముందు తెలంగాణ మేము ఎట్లా తెచ్చుకున్నామో సేమ్ అదే విధంగా కూడా ఈ 40% కొరకు బీసీల మధ్య వేకమై కంపల్సరీ తెచ్చుకుని ప్రయత్నం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి, 42% ఇచ్చింది ఎవరో అందరికి తెలిసింది, అదేవిధంగా మళ్ళీ దానికి అడ్డుపడ్డలు కూడా ఎవరో తెలిసింది. అది దయచేసి 42% మనం కల్పించాలని వాళ్ళు 56% కూడా అడుగుతలేము. మనము ఓన్లీ 42% అడుగుతున్నాం కాబట్టి కంపల్సరీ చేయ బాధ్యత కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉందని అందరికి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ బీజేపీ దశకు మండల తరఫున ఏ కార్యక్రమమైనా సరే దిశకైనా సరే మేము ముందుంటామని అఖిలపక్ష నాయకులందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం అన్న, అఖిలపక్షం తరఫున ఎస్ఐ గారు కోరడం ఏంటంటే ఈ మార్కెట్లో బైకులు 40 కిలోమీటర్ దూరంలో వేగం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందే వేగంగా పోయి మన సీనియర్ నాయకులైనటువంటి సూర్యప్రకాష్ సేనకి యాక్సిడెంట్ జరిగింది. మీరు చర్యలు తీసుకొని కంపల్సరీ కొంచెము ఎవరైతే 60-80 పోతున్న బండి బట్టి సీజ్ చేస్తే అట్లా జరగకుండా జరుగుతుందని చెప్పి మేము దయచేసి ఎస్ఐ గారికి కోరుతున్నాం. అఖిలపక్ష నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ, మరియు బీఆర్ఎస్ నాయకులకు కానీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు 42% రిజర్వేషన్ సాధించడం కోసం ప్రతి ఒక్కరం ఈ విధంగా కలిసికట్టుగా రావడం ఎంతో సంతోషంగా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని నిరంతరం కొట్లాడుతున్నాం. నిరంతరం అణగారిన వర్గాలకి ఇప్పుడు కిందనే ఉంటున్నారు. మన దేశంలోనే సంపద కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఏదో 1-2% మాత్రమే మొత్తం ప్రతిదీ వాళ్ళ వరకే పోతుంది. బీసీలకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి, రాజకీయంగా రావాలి, ఉద్యోగాలలో రావాలి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా రావాలి. మేము కోరుతున్నది ఏంటంటే 42% రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టు విధించినటువంటి ఇందిరా సహాని కేసులో కానీ 42%లో 50% ఉన్న సీలింగ్ని ఎత్తేయాలి. అణగారిన వర్గాలకు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు అందాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై బీసీ. విచ్చేసినటువంటి బీసీ సోదరులకు మరియు ప్రింటియా మిత్రులకు మరియు సోదరులకు అందరు కూడా ఈరోజు జరిగే బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బంద్ ద్వారా అందరికీ బీసీ తరఫున మేమంతా కూడా ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నాం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. జనాభా ప్రాతిపదికనే ప్రభుత్వం అనేది నడవాలి. జనాభా ప్రాతిపదిక అణగారిన వర్గాలకు కూడా మేలు జరగాలనేది ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి జనాల యొక్క అడుగుతున్నందుకు సంతోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ బీసీ కులాలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ యొక్క రిజర్వేషన్ల గురించి కీర్తిశేషులు అంబేద్కర్ గారు కూడా కొట్లాడి బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడి అలసిపోయి ఆయన తను చాలించిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీసీలకు న్యాయం జరుగుతూనే లేదు. మనకు అందరికి కూడా తెలుసు. మీకు విద్యావంతులు ఎవరైనా ఉంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు 27% విద్యా రిజర్వేషన్లో కూడా లేకుండే. మన పెద్దలు కీర్తిశేషులు గుంజాల శివశంకర్ గారు అహర్నిశలు శ్రమించి వారు హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, ప్రభుత్వాల్లో కానీ కొట్లాడి
ఈ 27% రిజర్వేషన్లు కల్పించినందుకు బీసీ సోదరులు కొందరు కాస్తో కూస్తో ఉద్యోగాలలో అక్కడో ఇక్కడో ఉంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే రాజ్యాధికారం మనకు వస్తుందో అప్పుడే మన వాటా మనకు దక్కుతుంది. మీరందరూ ఇప్పుడు మనం ఏమడుతున్నాం బీసీల మందరము, అయ్యా మేమేమి ఎంపీ సీట్లు అడగట్లేదు, మేమేమి ఎమ్మెల్యే సీట్లు అడగట్లేదు. ఈరోజు గ్రామ పంచాయతీల లోపల వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జడ్పీటీసీ గానో ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వమంటే మాత్రం ఇప్పటికే మీరు ఇంత కొరీలు పెట్టేసి ఇన్ని రకాలుగా ఇబ్బందులు చేసి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. అసలు మీ ఉద్దేశం ఏంది? మీరు నిజంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటే రిజర్వేషన్ల ప్రాతిపాదిక ఉంటుంది. రిజర్వేషన్లకు ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలుపుతున్నామంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతామంటుంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతామంటుంది, బీజేపీ పార్టీ అంటుంది, సిపిఐ పార్టీ అంటుంది, సిపిఎం పార్టీ ఉంది. మరి మద్దతు తెలుపని వాళ్ళు ఎవరు? దీనికి సమాధానం ఒకటి, అన్ని పార్టీలలో ఉన్న అగ్రకులాల వారు. మనం అందరం కూడా గుర్తించాల్సింది, అన్ని పార్టీలు తెలుపుతున్నాయి కానీ ఆ పార్టీలలో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు కాకూడదు, ఏదో కంటి తుప్పు చర్యగా మాత్రమే రిజర్వేషన్లు పెట్టి తూతూ మంత్రంగా పెట్టి వేదని చెప్పేసి ఈ రోజు మనకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాకు రావాల్సిన 42% రిజర్వేషన్లు కల్పించి ఏ విధంగా కల్పిస్తారో మాకు తెలియదు. మీరు అందరూ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడతారా, స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడతారా, హైకోర్టు డైరెక్షన్, సుప్రీంకోర్టు ద్వారా డైరెక్షన్ ఇప్పిస్తారా, ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ అవసరమైతే ఈ 42% రిజర్వేషన్ కల్పించకపోతే మనము మండల తరఫుకెళ్ళి మరికల్ మండల తరఫుకెళ్ళి జేఏసీ కమిటీసి ఉద్యమాన్ని ఉధృతం చేసి మీ మెడలు బట్టి గుంజుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కార్యక్రమంలో పార్టీల పరంగానో లేకపోతే ప్రాంతాల పరంగానో చూడకుండా మన కార్యక్రమానికి మనం అందరం ఏదైనా పిలిస్తే కాదు, తెలిస్తే వచ్చే విధంగా మీరు అందరూ సన్నద్ధం కావాలని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. థ్యాంక్ యూ. కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞప్తి, అందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం కూడా మన మనసులో ఒక సంకల్పం తీసుకొని ఈ ఉద్యమాన్ని మనం రిజర్వేషన్లు సాధించే వరకు, రిజర్వేషన్లు వచ్చే వరకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ కూడా మెడలు వచ్చి ఒప్పించే వరకు కూడా అందరం ఉద్యమించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాం. జై బీసీ. ఓట్ల కోసం వీళ్ళంతా బీసీల కోసం మేము మద్దతు అంటున్నాం కానీ ఎవరు దీంట్లో దొంగలు అనేది మనం ప్రతి ఒక్కరు